ఇలా పాపి పరిశుద్ధుడిగా మార్చబడటమే మర్మం. రెండవది మనం ధ్యానించాం, దేవుని మర్మమై ఉన్న క్రీస్తు. క్రైస్ట్ ద మిస్టరీ ఆఫ్ గాడ్. అంటే దేవుని మర్మమే క్రీస్తు. ఆయన దైవత్వం, ఆయన మానవత్వం, ఆయన దీనత్వం, ఆయన వ్యక్తిత్వం ఇవన్నీ గమనిస్తే ఆయనే సంపూర్ణ సృష్టికర్త, ఆయన సంపూర్ణమైన దేవుడు. ఆయన తెలుసుకున్న మనలో మార్పు కనపడాలి. అంటే అనుదిన జీవితంలో శరీరంలో ఉన్నాం, శరీర కార్యాలు, లోక కార్యాలు, మూలపాటలు, పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన, అమావాస్య, పండుగలు, పప్పాలు, మనుష్య కట్టడలు ఇవన్నిటిని విసర్జించాలని మనం ధ్యానించాం. అది నిన్నటి సందేశం. ఈవేళ ఉదయకాల సమయంలో మనం ధ్యానించాం మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్. దైవ భక్తికి సంబంధించిన మర్మం. మొదటి తిమోతి 3:16 నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పది అని మనం ధ్యానించాం. అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఆ దైవభక్తి, ఆయనలోనే శక్తి, ఆయనలోనే ముక్తి, ఆయనలోనే జీవము, ఆయన ద్వారే పరలోక భాగ్యం, వేరే దారి లేదు. దాని కొరకే శరీరం లేని దేవుడు శరీరాన్ని ధరించుకొని, రక్తమాంసం లేని దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు రక్తమాంసంలో ధరించుకొని భూలోకానికి దిగివచ్చి రక్షకుడిగా, పరిశుద్ధుడిగా, నీతిగా జీవించి సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టి పరలోకానికి ఆరోహణమై తేజోమయుడయ్యాడు. ఆయన నమ్మిన వారు రక్షించబడి పరిశుద్ధులుగా సంఘంగా కూడుకొని ఆయన ఆరాధిస్తున్నారు. ఇదే దైవభక్తికి సంబంధించిన మర్మం అని ధ్యానించాం. నాలుగవదిగా శోధింప శక్యముగా అనే క్రీస్తు ఐశ్వర్యం అనే మర్మం. ఆ మర్మాన్ని సంఘం ద్వారా పరలోకంలో ఉన్న ప్రధానులకును అధికారులకు దేవుడు వినిపిస్తున్నాడు, భూలోకంలో ఉన్న సమస్త మానవాళికి వినిపిస్తున్నాడు. అదే సమయంలో పరిశుద్ధులందరికీ కూడా సంఘం ద్వారా ఆయన వినిపిస్తున్నాడు. ఏంటది? క్రీస్తుని గురించి నానా విధమైన జ్ఞానం. ఒకటా రెండా? మహాసముద్రం. మనం అందులో ఒక చుక్క మాత్రమే తెలిసిన వారం, ఒక బిందువు మాత్రమే. మహాసముద్రం శోధింప శక్యముగానే క్రీస్తు ఐశ్వర్యం అనే ఆ జ్ఞానం సంఘం ద్వారా పరలోకంలో ఉన్న ప్రధానులకు దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇది మన జ్ఞానానికి మించినవి ఈ మర్మాలన్నీ. దేవుని స్తోత్రాలు. తన ఆత్మ ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. దానికి మనం రుణస్థులం, కృతజ్ఞులం. ఈ నిన్నటి 4 మనం ధ్యానించాం. ఇప్పుడు ప్రభు చిత్తాన్ని బట్టి, ఆత్మ నడిపిన బట్టి మనం మన గంటలోనే 2 మర్మాలు చూసి ముగిద్దాం. మిగతాది ప్రభు చిత్తం అయితే, ఆయన రాకడ ఆలస్యం అయితే మరొకసారి మనం ధ్యానం చేద్దాం. ఈ 2 మర్మాలు మాత్రం మీ ముందు పెట్టడానికి సమయాన్ని బట్టి దేవుడు నాకు సహాయం చేయడానికి మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం నుంచి చూద్దాం. 1 కొరింథీ అందరూ తీయండి. 1 కొరింథీలకు రాసిన పత్రిక సహోదరులు చదివి సహాయం చేయండి. 1 కొరింథీ 15:51. ఇదిగో ఎన్ని మర్మాలు తెలియపరుస్తాడండి ఆయన. అన్ని మర్మాలే బైబిల్ గ్రంథంలో. ఇదిగో మీకు ఒక మర్మమును తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. తర్వాత ఈ భాగాలు చదువుకుందాం. ఈ ఒక వచనం చాలు. చదవబడిన భాగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఒక మర్మం ఇక్కడ రాయబడి ఉంది. ఆ మర్మం ఏంటో తెలుసా? సంఘం ఎత్తబడుట అనే మర్మం. మిస్టరీ ఆఫ్ ద ర్యాప్చర్ అంటారు ఇంగ్లీష్లో. మిస్టరీ ఆఫ్ ద ర్యాప్చర్. ఆ మాట ఇంగ్లీష్లో ర్యాప్చర్ అంటే ఎత్తబడుట. సంఘాన్ని ఇంగ్లీష్లో చర్చ్ అంటారు, గ్రీకులో ఎక్లీషియా అంటారు, హిందీలో
కలిశ అంటారు. కలిశ ఉటాలియా జాన అంటే సంఘం ఎత్తబడుట అనే మర్మం. ఈ మర్మం చాలా గొప్పది. సో సంఘం ఎత్తబడేది ఎప్పుడు? ప్రభు రెండో రాకడ సమయం. అర్థమైందా మీకు? సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది? ప్రభు రెండో రాకడ. అది ఎప్పుడు వస్తుంది? ఈవేళ రావచ్చు, రేపు రావచ్చు, ఎవరూ చెప్పలేరు. బైబిల్ ప్రకారంగా నోబడీ కెన్ సే ద డేట్ అండ్ ద టైమ్ అండ్ ద ఇయర్. పలానా రోజు, పలానా సమయం, పలానా తారీఖున యేసు ప్రభు వస్తున్నాడు అని ఎవరూ చెప్పలేరు. మోసపోకండి. వారు చెప్పారు, వీళ్ళు ఇప్పుడు కొత్తగా నిన్న మా బాబు పాప అంటున్నారు, అమెరికాలో ఎవరో డేట్ చెప్పాడట. సో ఇంతకుముందు ఎన్నోసార్లు డేట్లు చెప్పిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పోయారు, కానీ యేసు ప్రభు రాలా. ఎందుకు రాలేదు అంటే పేతురు ఏమన్నాడు? ఏ ఒక్కరు నశించుట ఆయనకి ఇష్టం లేదు, అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు. అంటే ఏంటి దాని ఉద్దేశం? మీరు అనొచ్చు, 2000 సంవత్సరాలు అయింది కదా, ప్రభు వస్తానన్నాడు, ఇంకా రాలేదు. అంటే ఆయన టైం టేబుల్ వేరు, మన టైం టేబుల్ వేరు. ఇప్పుడు ఆనందరావు గారి ద్వారా, లేక చంద్రశేఖర్ గారి ద్వారా, లేక సాల్మాన్ జాన్సన్ గారి ద్వారా కొంతమంది ప్రభువుని నమ్ముకోవాలి. ఆయన మిత్రులు కానీ, వారి ఇంటి వారు కానీ, వారి బంధువులు కానీ, లేక తెలిసిన వారు కానీ. ఆ కాల పట్టిక దేవుడి దగ్గర ఉన్నది. ఆయన దృష్టిలో నిత్య సంకల్పం చొప్పున ఏర్పరచబడిన వారి టైం, అది నేను తర్వాత మీకు ఇస్తా, ఇంకొక వివరణ ఇస్తా, అప్పుడు మనకు అర్థమవుతుంది కంప్లీట్గా. దాని వరకు ఆయన వెయిట్ చేస్తున్నాడు. అది అలా ఉంచండి. ఇప్పుడు మన భాగం ఏంటి? దేవుణ్ణి మరలా వాక్యానికి రండి. ఒకసారి మీ ముందు పెడుతున్నాను. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగు కానీ మనమందరము మార్పు పొందుదాము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనం మార్పు పొందుదాం. ఇదే సంగతి 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి 18వ వచనం వరకు వివరంగా ఉన్నది. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకున్న నిమిత్తము, అక్కడ కూడా నిద్రించున్న వారిని గురించి. అంటే ఎవరు నిద్రించారు? ప్రభువులో నిద్రించిన వారు. దోస్ హు ఆర్ స్లెప్ట్ ఇన్ ద లార్డ్. ప్రభువులో నిద్రించిన వారంటే ప్రభువులో మరణించిన వారు. సో వారి విషయం కూడా రాస్తున్నాడు. ఇంకా ముందుకు రండి. మాకు ఇష్టం లేదు, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారంగా యేసునందు నిద్రించిన వారు దేవుడు ఆయనతో కూడా ఎంటబెట్టుకుని వస్తారు. అది వివరణిస్తున్నాడు. ఇంకా కొంచెం ముందుకెళ్ళండి. ఏమనగా ప్రభు రాకడ వరకు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూతల శబ్దంతోనూ దేవుని బోరతోనూ ప్రలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేదురు, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొందుము, కాగా సదాకాలం ఆయనతో కూడా ఉందుము. ఇప్పుడు చదివించాను కదా, ఇక నా వైపు చూడండి ప్రియులారా. మిస్టరీ ఆఫ్ ది రాప్చర్, సంఘం ఎత్తబడుట అనే సత్యాలు 2 రిఫరెన్స్లు మేము ముందు పెట్టాను. ప్రభువు ఆర్భాటముతోనూ ప్రధాన దూతల శబ్దముతోనూ ఆ బోర ధ్వనులతోనూ ఆయన మేఘారుడే వచ్చుతున్నాడని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడినట్లు, 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4:16లో రాయబడినట్లు ప్రభు వస్తున్న సమయం ఈవేళ రావచ్చు, రేపు రావచ్చు. ఆ కడబూర శబ్దం ఇద్దరికి వినిపిస్తుంది. ఒకరు మనకంటే ప్రభువులో ఉండి సంఘములో ప్రభువుని ఆరాధించి నిద్రించిన వారు అంటే మరణించిన వారికి వినపడుతుంది. ఒకటి సజీవులుగా ఉన్న మనకి వినపడుతుంది ఆ స్వరం, ఆ కడబూర స్వరం
దేవుని బూర, దేవుని స్వరం, దేవుని బూర, దేవుని సన్నిధులు ఆ మధ్యాకాశములో ఉండి ఆ బూర మ్రోగగానే ఆ బూరలో ఉన్న శక్తి, ఆ బూరలో ఉన్న ధ్వని వెళ్ళిపోతుంది. ఎవరి దగ్గరికి? మనకంటే ముందు నిద్రించిన వారు వెళ్ళిపోతుంది, మనకు వస్తుంది. సరే, మనకంటే అర్థమవుతుంది, నేను సజీవునే ఉన్నాను, మీరు సజీవులుగా ఉన్నారు, మీరు వినగలరు. మరణించిన వారు ఎలా వినగలరు? ఎక్కడెక్కడ మరణించారు? ప్లైన్లో వెళ్ళిపోతున్నారు, మరణించారు. ఆ ప్లేన్ మునిగిపోయింది సముద్రంలో చేపలు తినేసాయి ఎముకలతో సహా. అంతే. అడవిలో పడింది ప్లేనో లేకపోతే ఏదో ట్రైనో ఏదో, అక్కడ అడవి మృగాలు మింగివేశాయి. అసలు అడ్రస్సే లేదు. మీకు అర్థమవుతుంది నా భాష? మీరు మీ స్వకీయులను ఎంతో ఆర్భాటంతోనూ ఘనంగా ఫ్యూనరల్ సర్వీస్ అర్థమైంది కదా, పాతి పెట్టడం, ఘనంగా పాతి పెట్టారు, సమాధి చేశారు, బాగానే ఉంది. కానీ కొన్ని స్థలాల్లో అలాంటి సందర్భాలు ఉండవు కదా, అసలు దొరకదు కదా బాడీ. వారు కూడా ఆ కడబూర దేవుని దూత బూదినప్పుడు ఆ బూరలో ఉన్న శక్తి, అదే మర్మం, ఆ శక్తి, ఆ ప్రభావం ఎలాంటిదంటే వారు వినపడినప్పుడు మహిమా శరీరముతో సజీవులే టక్కన లేచి నిలబడతారు. అందరూ ఒకే స్థలంలో వస్తున్నారు, వెళ్ళరు, అదే స్థలం నిలబడిపోతున్నారు ఒక స్థలములో. ఎంత సమయం? రెప్పపాటు కాలములో. అదే రెప్పపాటు కాలంలో ఇంకోటి జరుగుతుంది. ఏంటది? సజీవులు అయిన మనం, ఈ శరీరం మాయమైపోతుంది, ఈ రక్తం మాయమైపోతుంది, ఈ మాంసం మాయమైపోతుంది, ఈ నరాలు మాయమైపోతున్నాయి, ఈ బాడీ ఆకారం మారిపోతుంది. మనం మరణించకుండానే మార్పు చెంది మహిమా శరీరములోగా మారిపోతాం. ఇదంతా ప్రాసెస్ ఎంత టైము? రెప్పపాటు కాలం. ఇదే మర్మం. చూసారా? రెప్పపాటు కాలంలో ఈ శరీరం ఏమైపోతుంది? మార్పు చెంది మహిమా శరీరం అయిపోతుంది. మనకంటే ప్రభువుని నిద్రించిన వారు లేచినా వారు త్వరగా వెళ్ళిపోరు, వారు అక్కడే ఉంటారు రెడీగా మహిమా శరీరంలో. ఎక్కడ ఎప్పుడు ఎలా మరణించినా కూడా, అడ్రస్ లేకపోయినా కూడా ఆ బూరలో ఉన్న మర్మం, ఆ శక్తిలో ఉన్న మర్మం కడబూర మ్రోగగానే మార్పు చెంది వారు నిలబడుతున్నారు మహిమా శరీరంతో. మనం కూడా మరణాన్ని రుచి చూడకుండా, మరణం మన మీద అధికారం వేలకుండా, మరణ భయము లేకుండా, ఆయన మన మరణాన్ని ఆ అనుభవం లేకుండా తీసివేసి నెట్టివేసి మహిమా శరీరంతో మనము వారు కలిసి రెప్పపాటు కాలంలోనే. వాట్ ఏ వండర్ఫుల్ కదా, ఎంత ఆశ్చర్యం! రెప్పపాట్లు ఇవన్నీ జరిగిపోతాయి. ట్వింక్లింగ్ అండ్ ఆఫ్ ఐ అంటారు. ప్రభుతో పాటు సదాకాలం ఉండబోతున్నాం కలిసి. ఇది మిస్టరీ ఆఫ్ ద ర్యాప్చర్. అదే మీకు ఒక మర్మాన్ని తెలుపుచున్నాను అన్నాడు. ఇప్పుడు మన భాగానికి రండి. 1 కొరింథీ 15:51 చూడండి. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో. ఆ మాట గమనించండి, బహువచనం. మనమందరం, సంఘం అందరూ కూడా, ఏ ఒక్కరూ నిద్రించరు, అంటే ఏ ఒక్కరూ మరణించరు. ఎప్పుడు? ఆయన రాకడ సమయంలో. ఎంత గొప్ప భాగ్యం! మనమందరంలో మీరున్నారా? ఇక్కడ అందరూ అంటే ఎవరు? సంఘం. యేసు రక్తం ద్వారా కడగబడిన వారు, వారే పరిశుద్ధులు, వారే నీతిమంతులు, ఆయన సొత్తు, ఆయన రాజ్యానికి వారసులు, ఆయన ఏర్పాటు చేసుకున్న జనాంగం. కాబట్టి మనమందరం అంటే వారిలో మీరున్నారా? పౌలు గారు ఎవరికి రాస్తున్నాడు? కొరింథీయులకు రాస్తున్నారు. కొరింథీలో యేసుప్రభువుని నమ్ముకొని పరిశుద్ధులుగా మార్చబడిన వారు, సంఘముగా కూడి ఆయన ఆరాధించేవారు, ఆయన కొరకు జీవించేవారు, ఆయన కొరకు సమర్పించుకున్నవారు, ఆయన సేవ చేసేవారు, ఆయనకి ఇష్టలు, ఆయనకు ప్రియులు, ఆయన సొత్తు, ఆయన జనాంగం, ఆయన స్వాస్థ్యం, ఆయన తన రక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం. వారు నిద్రించరంటే రాత్రిపూట పడుకునేది కాదు, పగులు పడుకునేది కాదు, ఇది కాదు. ఆత్మీయంగా నిద్రించడం అంటే మరణించటం. ప్రభు పిల్లలు
నిద్రించరు, రెప్పపాటు కాలంలోనే మార్పు చెందుతారు. చూడండి, కడబూరం రోగుగానే మనమందరం మార్పు పొందుదము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము. మనము అనే దానిలో నా బాధ, పౌలు గారి వేదన, బాధ మీరు కూడా ఉండాలి. అది నా ప్రసంగం యొక్క ఇంపార్టెన్స్. ఆ మనమందరంలో మీరున్నారా ఈ రాత్రి వేళ? ఉంటే మీరు ధన్యులు, ఎత్తబడతారు. ఉంటే మీరు ధన్యులు, ప్రభుతో పాటు సదాకాలం పరలోకములో మహిమలో ఉంటారు. ఉంటే నిత్యత్వంలో మీరు ఉంటారు, నిత్యజీవంలో మీరు ఉంటారు. లేకపోతే ప్రమాదం సుమా, నిత్య నరకమే, ఆరని అగ్నిగుండమే, అంతే, నో డౌట్, అనుమానం లేదు. సరే, ముందుకు వెళ్ళండి. క్షయమైన ఈ శరీరం 53 క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. 54 ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడిను అని వ్రాయబడిన వాక్యము నెరవేరెను. ఇది నేను వివరిస్తాను, మీకు చదువుతున్నా అంతే. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? వర్స్ 56 మరణ ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఇది రెండు పాఠాలు, రెండు రకాలైన మనుషులకు సంబంధించింది. ఒకటి, ప్రభువులో నిద్రించిన వారు లెగుస్తారు కదా, అంటే మరణం అనే ముళ్ళు మనకంటే ముందు ప్రభువులో నిద్రించిన వారిని తాకింది, వారు మరణించారు. అప్పుడు మరణానికి విజయం దొరికింది. కానీ ఎప్పుడైతే వీరు సజీవులే లేచారో వీరికి విజయం ఏమైంది? మరణానికి విజయం ఏమైంది? లేదు కదా విజయం. ఎందుకంటే వారు సజీవులే. మరణించిన వారు ప్రభు బోర విని సజీవులే లేచినప్పుడు ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని వారికి సంబంధించిన వాక్యం. భూలోకములో పుట్టిన ప్రతి ఒక్కడు మరణించాలి, అది శాస్త్రం, అది ధర్మశాస్త్రం. ప్రతి ఒక్కడు మరణించాలి. ఇట్ ఈస్ అపాయింటెడ్ అన్టు ద మ్యాన్ టు డై వన్స్ అండ్ టు ఫేస్ ద జడ్జిమెంట్. హెబ్రీ రాసిన పత్రికలో ఉంది. ప్రతి ఒక్కరూ మరణించాలి, ఆ తర్వాత న్యాయం ఎదుట, తీర్పు ఎదుట నిలబడాలి. ధర్మశాస్త్రం అది. కానీ ఇప్పుడు మనం మరణించం కదా, ఇదే మర్మం. దిస్ ఇస్ కాల్డ్ మిస్టరీ. మనం మరణించం. సో మన మీద సజీవులైన మనం మార్పు చెందుతాం కాబట్టి మరణ ముళ్ళు, ధర్మశాస్త్ర ముళ్ళు, పాప ముళ్ళు మనకు గుచ్చుకోదు. కాబట్టి మరణమా నీ ముళ్ళు ఏంటి? నీ ప్రభావం ఏంటి? నువ్వు గుచ్చుకోలేదు, మా మీద నీ ప్రతాపం లేదు. సో మరణమా నీ ముళ్ళు ఎక్కడ అని మన మీద వర్తిస్తుంది. ప్రియులారా, మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మనకంటే నిద్రించిన వారి మీద విజయాన్ని కొంతవరకు సంబరం చేసుకుంది. సైతాను కానీ యేసు ప్రభు మరణించిన తర్వాత 3 దినాల సమాధిలో ఉన్నప్పుడు అతను కూడా సమాధి ప్రభు అయిపోయింది కానీ సంబరం చేసుకుని ఉండొచ్చు 3 దినాలు. పరిశీలు శాస్త్రులు చేసుకుని ఉండొచ్చు. మీకు అర్థమవుతుంది నా భాష? పరిశీలు శాస్త్రులు ప్రభువుని వ్యతిరేకించిన వారు పండగలు చేసుకునవచ్చు 3 దినాలు. సైతాన్ని చేసుకున్నాడు, కానీ ఏమైంది? ఆయన మృత్యుంజయుడై మరణాన్ని గెలిచి, మరణాన్ని మృంగివేసి, మరణాన్ని నిరర్థకం చేసి ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఆయన మరణాన్ని అనుభవించడానికి, ప్రాణం ఇవ్వటానికి ఆయనకు అధికారం ఉంది. ఆయన తిరిగి పొందటానికి కూడా ఆయనకి అధికారం ఉంది. ఆయన సృష్టికర్త. మరణమా నీ విజయం ఎక్కడా? మరణమా నీ ముల్లెక్కడా? మనం ఎంత ధన్యులు ప్రియులారా కదా. అది మిస్టరీ ఆఫ్ ద ర్యాప్చర్. ఇవన్నీ సంగతులు ఎంత టైం పడుతుంది? నాకు చెవుడు వినపట్లేదు. సిస్టర్స్ మీరు చాలా మంచివారు, మాట్లాడరు. మాట్లాడేదంతా ఇంట్లో నేనంటారా? ఒక రెప్పపాటు కాలంలోనే ఇవన్నీ సంభవిస్తాయి. రెండో ప్రసంగానికి వెళ్ళే ముందు నేను ప్రశ్న వేస్తున్నా. ఆ ఎత్తబడే వారిలో మీరున్నారా? ఉంటే ధన్యులు, లేకపోతే ఇప్పుడే తీర్మానం చేసుకోండి. తర్వాత భాగానికి కొంచెం పెద్దది, కఠినమైనది అయినా
పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి సహాయం చేస్తాడు అర్థం చేసుకోవడానికి. దాన్నే మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. రోమాపత్రిక 11వ అధ్యాయం 25 నుంచి చదవండి. మీరు శ్రద్ధగా వింటేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు ప్రియులారా. రోమాపత్రిక 11:25 గమనించండి. విమోచకుడు సియోనులో నుండి వచ్చి, కొంచెం ముందు నుంచి మీకు ఏ వచనం చెప్పాను నేను? అదే కదా, నేను అదే చెప్పానా? 25 నుంచి 27. ఓకే 25 నుంచి చదువమ్మా. సహోదరులారా, చదవండి. మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనుకున్నట్లు. ఏ మర్మము? ఈ మర్మం ఏంటో అది, దాన్ని ధ్యానం చేద్దాం. ఈ మర్మము మీరు తెలుసుకొని కోరుచున్నాను. అదేమనగా, ఆ మర్మాన్ని వివరిస్తున్నాడు. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మటుకు కలిగేను. ఇది కొంచెం ఆగాలి ఇక్కడ. చూసారా, నేను మొట్టమొదట ప్రభువుని నమ్ముకొని ప్రారంభ సేవా సమయాల్లో కూడా నాకు అర్థమయ్యేది కాదు. ఏమర్థమయ్యేది కాదు? అసలు యేసు ప్రభు ఎవరు? ఇశ్రాయేలుడే, యూదాగోత్రానికి సంబంధించిన వాడే, హెబ్రీయులే, యూదులే. ఇశ్రాయేల్ దేశంలోనే పుట్టాడు, యూదాగోత్రంలోనే పుట్టాడు. మరి యూదులు ఎందుకు నమ్మట్లేదు ఆయన్ని? యూదులు ఎందుకు సిలువేశారు? యూదులు ఎందుకు అంగీకరించలేదు? ఆయన కోసం ఎదురు చూశారు కదా, మెస్సియా కొరకు. ఇది మనకు అర్థం కాదు. నాకు కూడా అంతకుముందు అర్థమయ్యేది కాదు ఒకప్పుడు. తర్వాత దేవుడు తన గ్రంథంలో రాసి ఉంచిన సంగతిని బట్టి అర్థమైంది. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మరొకసారి చదువుతాను, వినండి. నేను చదువుతాను, గమనించండి. 25. సహోదరులారా, ఇది రోమిలకు రాస్తూ మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఓకే, ఏమనగా అది అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు. అంటే ఇది ఎవరికి ఇచ్చాడు ఈ టైం అంతా? అదండి, ఎంత గొప్ప దేవుడు. ఇప్పుడు ఇశ్రాయేల్ గురించి మీకు చెప్పాలి, అన్యుల గురించి చెప్పాలి, ఈ ప్రవేశం ఎప్పుడు వరకో చెప్పాలి, తర్వాత ఎందుకు కఠినమైన మనసు ఇశ్రాయేల్కి వచ్చిందో కూడా చెప్పాలి మీకు. ఎంత లోతైన మర్మాలు ఉన్నాయో గమనించండి. ఒక్క వచనంలో చాలా సంగతులు ఉన్నాయి. ఇశ్రాయేల్ స్థితి ఒకసారి ఏమనున్నాడు? అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మటుకే. కఠిన మనసు కొంత భాగమే. నా భాష అర్థం చేసుకోండి. ఇంగ్లీషు, హిందీ, తెలుగు 3 భాషల్లో మేము వాక్యం పెట్టి ధ్యానం చేస్తాం. ఇక్కడ కొంత మట్టుకే ఉంది అంటే దాని అర్థం కొంత భాగం. ఇప్పుడు ఇశ్రాయేల్లో కొందరు నమ్ముకుంటున్నారు కాబట్టి అందరికీ కఠిన మనసు లేదు. ఇది మీరు గమనించాలి. అర్థమైందా మీకు? అందరూ మెస్సియాని వ్యతిరేకించాల, కొందరే, కొంత మట్టుకే, కొంత భాగమే. అర్థమైంది ఇప్పుడు మీకు? మీకు నిన్న ధ్యానం చేసి అందించాను. సిలువ వార్త, క్రీస్తు వార్త యూదులకు ఎలాగుంది మర్చిపోయారు మీరు. నిన్నే ధ్యానం చేసింది. యూదులకు ఆటంకంగా ఉంది, అన్ని జనులకు వెర్రితనముగా ఉన్నది. యూదులకేమి మొదట, క్రీస్తు దేశస్థులకేమి ఆ స్వార్థ నమ్మి ప్రభు నమ్ముకున్న వారికి యేసు ప్రభు ఎలాగున్నాడు? ఆయన దేవుని జ్ఞానము, దేవుని శక్తి. అర్థమైందా? సో నేను మీకు అందిస్తున్న వార్త ఏంటంటే యూదులకు ఆయన ఆటంకంగా ఉన్నాడు. ఎందుకు అంటే వారి మెస్సియాని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నేను మీకు చెప్పాను కదా, ఆయన వచ్చినప్పుడు రోమీల నుంచి వారి దేశానికి వారికి స్వతంత్రం ఇస్తాడని, ప్రపంచాన్ని ఏలుతాడని వారు అనుకున్నారు. అది కరెక్టే. కానీ అది ఎప్పుడు? సంఘం ఎత్తబడిన తర్వాత. ఈ మధ్యకాలంలో సంఘాన్ని ఆయన స్థాపించాలి కదా, సంఘం ద్వారా ప్రపంచానికి సువార్త అందించాలి, సంఘం ద్వారా క్రీస్తు సువార్త వెళ్ళాలి సర్వసృష్టికి, సంఘం ద్వారా సర్వమానవాళికి సువార్త అందించి రక్షించబడాలి. వారు సంఘంగా ఏర్పడి కూడుకొని ఆరాధించాలి. సంఘం ఎత్తబడిన తర్వాత సంఘంతో ఆయన భూలోకానికి ఒలీవ కొండ మీదకి వచ్చేది వారు చూశారు. ఒలీవ కొండ మీద నుంచి వెళ్ళాడు, మళ్ళీ ఒలీవ కొండ మీదకి రాబోతున్నాడు. కానీ మధ్యలో ఏం జరిగింది? సంఘం. ఇది అన్ని జనుల సంపూర్ణ ప్రవేశానికి ద్వారం. దట్ ఈస్ కాల్డ్ ఫుల్నెస్ ఆఫ్ జెంటైల్స్. అక్కడ రాయబడి ఉంది చూడండి, ఏమని ఉంది? 25 వచ్చిన ఆఖరిలో
అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు. అంటే అన్యజనులు సంపూర్ణంగా ప్రవేశించడం అంటే ఫుల్నెస్ ఆఫ్ జెంటైల్స్. మీరు కొంచెం కన్ఫ్యూజ్ కావద్దు. టైమ్స్ ఆఫ్ జెంటైల్స్ అనేది ఇంకోటి ఉంది, అన్యజనుల కాలం. దాన్ని కూడా వర్ణిస్తా, అది మీరు మనసులో పెట్టుకోండి. టైమ్స్ ఆఫ్ జెంటైల్స్. అసలు బైబిల్ అంతా ఎవరిదండి? ఎవరిది? ఇశ్రాయేలే కదా. కొత్త నిబంధన వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, కానీ కొత్త నిబంధనలు అన్ని సంగతులు అసలు రాసిందంతా వారే కదా, ఎబ్రీలే కదా. అది దానికి మీకు అందిస్తా. ఇశ్రాయేల్ అన్న వారే, ఎబ్రీలు అన్న వారే, యూదులు అన్న వారే, అది కూడా మీకు అందిస్తా మీరు. కానీ ఇప్పుడు టైమ్స్ ఆఫ్ జెంటైల్స్ ఇది ఎప్పుడు ప్రారంభమైందంటే, ఇశ్రాయేలు బబులోనికి చెరలోనికి వెళ్ళారు కదా, అప్పటి నుంచి ప్రారంభమైంది అన్ని జనుల కాలం. ఎప్పటి వరకు ఉంటుంది? సంఘం ఆయనతో పాటు భూలోకానికి వస్తాం కదా, అప్పటి వరకు. అంటే ఆయన సంఘం కొరకు వచ్చేది కాదు, సంఘంతో పాటు భూలోకానికి వచ్చేది. మీరు గమనించాలి. సంఘం కొరకు వచ్చేది, సంఘం ఎత్తబడేది, ఆయన మధ్యాకాశం వరకు దేవుని దూతలతో కడబోరతో ఆయన వస్తున్నాడు. సంఘం ఎత్తబడుతుంది. ఇప్పుడు సంఘంతో కలిసి 7 సంవత్సరాల తర్వాత ఒలీవ కొండ మీదకి, భూమి మీదకి వచ్చేది రెండో రాకడలో రెండో మెట్టు. ఆ మెట్టు వీరు చూశారు ఇశ్రాయేలు. అంతవరకు ఈ టైమ్స్ ఆఫ్ జెంటైల్స్ అనేది ఉంది. అర్థమైందా? మరి ఇది ఇప్పుడు మనం ధ్యానిస్తున్నది ఏంటి? అన్ని జనులు సంపూర్ణ ప్రవేశం ఎప్పటి వరకు? సంఘం ఎత్తబడే వరకే. అర్థమైందా? సంఘం కాబట్టి ఫుల్నెస్ ఆఫ్ జెంటైల్స్, అన్ని జనులు సంపూర్ణ ప్రవేశం కొరకు అంతవరకు ఇశ్రాయేలుకి ఏముంది? కఠిన మనసు. మీరు మిమ్మల్ని ఇటు తిప్పుతున్నాను. దేవుడు యోహాను సువార్త 1:11 నిన్న మనం ధ్యానించాం. ఆయన తన స్వకీయుల దగ్గరికి వచ్చాను, స్వకీయులు ఆయనను. ఇదే బైబిల్ చరిత్రలో విషాదకరమైన దుఃఖకరమైన వచ్చినమని చెప్పాను కదా మీకు. ఆయన తన స్వకీయుల దగ్గరికి వచ్చాను, అయితే ఆయనను వారు అంతే మెస్సియాను అంగీకరించలేదు, సిలువ వేశారు. కాబట్టి స్వార్థ విషయంలో ఇశ్రాయేలు ఎవరు? మనల్ని బట్టి శత్రువులు. పెద్ద బాంబు వేశాను మీకు, నేను వేయలే. దైవ గ్రంథంలో ఉంది, చూస్తారా? చూడండి, 11వ అధ్యాయానికి రండి, 28వ వచనం చూడండి. 11:28 రోమాపత్రిక. సువార్త విషయం అయితే వారు అంటే ఇశ్రాయేలు యూదులు మిమ్ముని బట్టి శత్రువులు అంటండి. దేవుడు వారికి శత్రువులుగా ఉన్నారు. ఎంత దారుణం ప్రియులారా, ఎంత బాధకరమైన విషయం. వై? మెస్సియాని, సృష్టికర్తని, యేసు ప్రభువుని, ఆయన సొంత జనాంగంలో పుట్టిన ప్రభువుని, స్వార్థని వారు అంగీకరించలా, ప్రభువుని అంగీకరించలా. స్వార్థను బట్టి, ప్రభువుని బట్టి ఆటంకంగా ఉన్నారు, శత్రువులుగా ఉన్నారు. రోమాపత్రిక 9వ అధ్యాయం ఇశ్రాయేలు పాత చరిత్ర, రోమాపత్రిక 10వ అధ్యాయం ఇశ్రాయేలు ప్రస్తుత చరిత్ర, రోమాపత్రిక 11వ అధ్యాయం భవిష్యత్తులో ఇశ్రాయేలు చరిత్ర. అంతే 3 అధ్యాయాలు రోమా సంపూర్ణమైన గ్రంథం. మీరు సారిసారి చదువుతా ఉండండి, అమూల్యమైన తలంపులు దేవుడిస్తాడు. అలాగైతే యూదుల యొక్క ప్రాముఖ్యత మీ ముందు పెట్టాలి. ఇప్పుడు ధర్మశాస్త్రం దేవుడు, రోమాపత్రిక 3వ అధ్యాయం ఒకసారి చదవండి, ఒక్క మాట, మళ్ళీ ఇక్కడికి వద్దాం. రోమాపత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. అట్లయితే యూదులకు కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి? అంటే యూదులకు ప్రతి విషయంలో అధికమే గొప్పతనమేనంట కదా. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా విమోచించిన, రక్షించిన, నిన్ను పోలిన వారు ఎవరు? ఒకసారి శ్యాంబాబు గారు చెప్తుంటే విన్న, పాత నిబంధన గ్రంథంలో 2 మాటలు అన్నాడు ఆయన. ఇశ్రాయేలు పోలిన జనాంగం ప్రపంచంలో లేదన్నాడు. అది బైబిల్లో ఉంది, నా బ్రెయిన్లో పడిపోయింది. అలాగే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దేవుని పోలిన దేవుడు మరొకడు లేడన్నాడు. అర్థమైందా మీకు? సృష్టికర్త అయిన దేవుని పోలిన దేవుడు మరొకడు లేడు. ఇశ్రాయేలు జనాంగం నేషనల్ వైడ్గా ప్రపంచ చరిత్రలో అలాంటి ప్రజలు మరొకరు లేరు. సో వారి సంగతి మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు చూడండి, 2వ వచనంలో 3వ అధ్యాయం. ప్రతి విషయం అందును అధికమే. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అన్నిటికంటే మొదటిది ఏంటంట? దేవోక్తుల యూదుల పరము చెబుడు. ఇంకేం కావాలండి?
బైబిల్ అంతా వారిదే కదా. దైవోక్తులు, దేవుని వాక్కు, సృష్టికర్త హృదయం, సృష్టికర్త ప్రణాళిక, సృష్టికర్త ఉద్దేశం, ఆయన చిత్తం, ఆయన ప్రణాళిక ఎవరికి ఇచ్చాడు? ముందు యూదులు. యూదులు ఏం చేయాలి? యూదులు అనేవారు ఆ దైవోక్తులను వాళ్ళు దేవుడివ్వగా వాళ్ళు అందుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ. నా వైపు చూడండి. ఇంకా దేవుని స్తోత్రాలు. లైట్ వచ్చింది, జనరేటర్. దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తోత్రాలు. అలాగైతే యూదులకు దేవుని వాక్యం అందించినప్పుడు దైవోక్తులు వాళ్ళు ఏం చేశారు? అంగీకరించారు. అంగీకరించి ఏం చేశారు? భద్రపరిచారు. భద్రపరిచి ఏం చేశారు? ఇతరులకు అందించారు. అర్థమైందా మీకు? వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, భద్రపరిచారు, ధ్యానం చేశారు, జీవించారు, రాబో తరానికి వారు అందించారు. ఇదే సత్యాన్ని క్రొత్త నిబంధనలో తిమోతి పత్రికలో పౌలు గారు ఏమన్నారు? 2వ అధ్యాయంలో ఏమన్నాడు? పాస్ ఆన్ ద ట్రూత్ టు ద రిలయబుల్ బ్రదరన్, నమ్మకమైన సామర్థ్యం కలిగిన వారికి అప్పగించమన్నాడు. ఇది ఇశ్రాయేలు పని కాబట్టి యూదుల యొక్క ఆధిక్యత గొప్పది. కొన్ని పాయింట్ చెప్పి ఇలాంటి ఆధిక్యత కలిగిన వారు ఆ ప్రభువుని నమ్మకపోవటం ద్వారా ఎంత శాపగ్రస్తులయ్యారో కొన్ని పాయింట్స్ మీ ముందు పెట్టి నేను మనకిచ్చిన భాగ్యాన్ని మీ ముందు పెడతాను. చూడండి, 9వ అధ్యాయానికి రండి. 9వ అధ్యాయం 5వ వచనం చూడండి, లేక 4వ వచనం చూడండి. ఇశ్రాయేలు అన్న వారే, సారికి అదే మాట మీకు చెప్తున్నాను. యూదులు అన్న వారే, హెబ్రీలు అన్న వారే, ఇశ్రాయేలు అన్న వారే. అర్థమైందా మీకు? దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్రం, ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. పితరులు వీరువారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన మనం అన్నీ ధ్యానించాం. కాబట్టి ఎన్ని ఆధిక్యతలండి యూదులకి, ఇదన్నీ వర్ణించడానికి సమయం చాలదు, మన పాయింట్ మిస్ అవుతాం. గమనించండి, ఇలాంటి ఆధిక్యత కలిగిన యూదులు, దేవుని ప్రజలు, ఏర్పరచబడిన వారు, వాగ్దానానికి సంబంధించిన వారు, పితరులు, వారి యొక్క భాగ్యం, వారితో ప్రభుకున్న సంబంధం అద్భుతం. అయితే మస్సియా వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఆయన వారు అంగీకరించలేదు. అది చాలా విషాదకరమైన బాధ. నీ రక్తం మా పిల్లల మీదను మా మీదను ఉండును గాక అన్నారు. శాపం ప్రియులారా. వరుసగా మీ ముందు సిస్టమాటిక్గా పెడతాను. వారి యొక్క విధానం ఏం జరిగిందో మీరు గమనించగలరు. 9వ అధ్యాయానికి రండి. 9వ అధ్యాయం 30వ వచనం ఒకసారి గమనించండి. 9వ అధ్యాయం 30వ వచనం. మనం ఏముందము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసం మూలమైన నీతిని పొందిరి. గమనించండి ప్రియులారా, మనం ఎంత ధన్యులము. మన సంగతి మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలు సంగతి మాట్లాడుతున్నాడు పౌలు పరిశుద్ధాత్మ ద్వారా. మనం నీతిని ఎప్పుడు వెంటాడాల, ప్రభువుని ఎప్పుడు వెంటాడాల, ప్రభువుని ఎప్పుడు వెతకల. ఆయనే వెతికి వచ్చాడు, ఆయనే మనకు నీతి చూపించాడు, ఆయనే మనం రక్షించాడు, ఆయనే మనకు సువార్త అందించాడు. నీతిని ఎవరు వెంటాడారు? ఇశ్రాయేలు వెంటాడారు. వారికి ధర్మశాస్త్రం ఉన్నది. మరి నీతిని పొందారా? ఏమన్నాడు చూడండి. ఎందుకు అందుకోలేరంత? చూడండి 30-31 అనగా విశ్వాసం మూలమైన నీతిని పొందిరి. మనం నీతిని ఎలా పొందాము? విశ్వాసం ద్వారా రక్షణ, విశ్వాసం ద్వారా దేవుని పిల్లలు, విశ్వాసం ద్వారా నీతి, విశ్వాసం ద్వారా పరిశుద్ధత, విశ్వాసం ద్వారా ప్రభువుని సేవించేది, ఆరాధించేది. ఆ విశ్వాసం యూదులకు లేదు. వారు స్వనీతిని వెంటాడుతున్నారు. స్వనీతి ద్వారా నీతిని పొందాలని నీతిని వెంటాడుతున్నారు. విశ్వాసము లేకుండా, క్రీస్తు లేకుండా, స్వార్థ లేకుండా, ప్రభువు లేకుండా, ప్రభువును పక్కన పెట్టి నీతిని వెంటాడుతున్నారు. కనుక నీతిని వెంటాడని అన్యజనులు నీతిని పొందారు విశ్వాసం మూలముగా. నీతి నియమములు కలిగిన ఇశ్రాయేలు నీతిని పొందలేదు. కారణం విశ్వాసం మూలముగా
కాక. చూడండి ఏమన్నాడు, అయితే ఇశ్రాయేలు నీతికి కారణమైన, చూసారా భాష ఏముంది, నీతికి కారణమైన నియమాన్ని వెంటాడారు. ఆ నియమము ఇది బాంబేనండి. ఎంత అమూల్యమైన సత్యం చెప్తున్నాడు పౌలు గారు. నీతికి కారణమైన నియమాన్ని వెంటాడారు, ప్రయాసపడ్డారు బహుగా, కానీ అది పొందలేదు, అందుకోలేదు. ఎందుకు? చదవండి. మీరు దాన్ని మింగివేశారు. వారు ఎందుకు అందుకోలేదు అనాలి కదా మీరు. వారు ఎందుకు అందుకోలేదు? వారు విశ్వాస మూలముగాక క్రియల మూలముగా అనేట్టు దాన్ని వెంటాడు. ప్రభువుని, మెస్సియాని పక్కన పెట్టి, స్వార్థాన్ని పక్కన పెట్టి, విశ్వాసాన్ని పక్కన పెట్టి, స్వనీతిని ఆధారం చేసుకొని నీతికి కారణమైన నియమాన్ని ధర్మశాస్త్రం ప్రకారంగా వెంటాడారు, కానీ దాన్ని పొందలేకపోయారు. ఇది అందరూ గమనించాలి. చాలామందికి ఈ డౌట్ ఉంటుంది కదా, ఇశ్రాయేలు వారే, యూదులు వారే, హెబ్రీలు వారే ప్రభు వారిలో పుట్టారు, ప్రభుని ఎందుకు నమ్మలేదు, వారు ఎందుకు క్రిస్టియన్స్గా మారలేదు, ఇశ్రాయేల్ దేశం అంటే కారణాలు ఇవే. ఇంకా ముందుకు రండి, 33 చదవండి ఒకసారి. అడ్డురాతిని అడ్డుబడను సియోనులో స్థాపించున్నాను, అయితే ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారు సిగ్గుపడరు అని వ్రాయబడిన ప్రకారం వారు అడ్డురాయి తగిలి త్రుట్టిపాడు. అడ్డురాయి అంటే ప్రభువుని చీఫ్ కార్నర్ స్టోన్, ముఖ్యమైన మూలరాయిని యేసు ప్రభుని తృణీకరించారు. ఆ రాయి లేకుండానే, ఆ ప్రభువు లేకుండానే కట్టడాన్ని ప్రారంభించారు, నీతిని వెంటాడారు. ఆయనే అడ్డుబండగా ఉన్నాడు, ఎందుకు వారికి ఆటంకంగా ఉన్నాడు కాబట్టి వారు త్రుట్టిల్లారు అని రాయబడి ఉంది. ఇది 9వ అధ్యాయం. ఇది ప్రియులారా, 10వ అధ్యాయంలో కొన్ని వచనాలు మీకు 9:27 కూడా చెప్పాలి అవసరాన్ని బట్టి. 9:27 చూడండి ఒకసారి. మరియు ప్రభు తన మాట సమాప్తం చేసి క్లుప్తపరిచి భూలోకమునందు దాన్ని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షింపబడును అన్నాడు. గమనించండి, పాత నిబంధన సమయంలో కూడా దేవుడు తన శేషాన్ని ఉంచాడు. బైబిల్ ఏం చెప్తుంది? సృష్టి ప్రారంభం నుంచి తన సాక్ష్యం లేకుండా దేవుడు చేయలేదు. హి హాస్ కెప్ట్ హిస్ టెస్టిమనీ ఇన్ ఎవ్రీ జనరేషన్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్. ప్రారంభము నుండి దేవునికి సాక్షులు ఉన్నారు అని 9వ అధ్యాయంలో ప్రభువు నొక్కి చెప్పాడు. శేషాన్ని కాపాడుతున్నాడు. కిందకు వస్తే ఆ శేషం, ఆ కృప లేకపోతే, చూడండి ఆ మాట నాకు ఎంత ఇష్టమైనది మాట చూడండి. మనం సొదొమ వలె అవుదాము, గొమొర్రా వలె అవుదాము అన్నాడు చూడండి 29వ వచనంలో. చూసారా, సొదొమ గొమొర్రా ఏమైంది? ఆకాశం నుండి అగ్ని కురిపించాడు దేవుడు, నాశనం అయింది. ఇశ్రాయేలు కూడా జీవముగల దేవుని విడిచిపెట్టినప్పుడు అలా కావాల్సింది, కానీ దేవుడు శేషాన్ని ఆయన ఉంచాడు. ప్రియులారా, అదే సంగతి ఈ 10వ అధ్యాయంలో కూడా మనం చూడగలం. 10వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం, 11వ అధ్యాయంలో కూడా చూస్తాం. సరే ముందుకు వెళదాం. 10వ అధ్యాయానికి రండి. ఇశ్రాయేలు సంగతి మాట్లాడుతున్నాడు త్వరగా. 2వ వచనం చూడండి, 10:2. వారు దేవుని యందు ఆసక్తి గలవారని సాక్ష్యమిచ్చుచున్నాను. చూసారా, వారి ఆసక్తి వాక్యానుసారమైనది కాదు, వారి ఆసక్తి దేవుని జ్ఞానానుసారమైనది కాదు. జ్ఞానానుసారం అంటే దైవ జ్ఞానం, లోక జ్ఞానం కాదు ప్రియులారా. ఇది గమనించండి, బైబిల్ ఒక్కోసారి తేటగా మనతో మాట్లాడుతుంది. సో వారి ఆసక్తి దైవ జ్ఞానానుసారమైనది కాదు. ఎందుకు కాదు? కిందకి రండి. ఇప్పుడు 3వ వచనం ఎలాగనగా, వారు దేవుని నీతిని ఎరుగుక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు. ఏమైంది? దేవుని నీతికి లోబడలేదు, దేవుని వాక్యానికి లోబడలేదు. దేని మీద ఆధారపడుతున్నారు? స్వనీతి, ధర్మశాస్త్రం ఉందన్న గర్వం. ఈనాడు దేవుని పిల్లలైన మనం కూడా అంతే. మనకేముంది? బైబిల్ ఉంది, సంఘం ఉంది, దేవుని దాసులు ఉన్నారు, మనకేం పర్వాలేదు అనుకుంటున్నాం. కానీ మనము నిజంగా విశ్వాసం ద్వారా పరిశుద్ధంగా, యథార్థంగా, భక్తిగా, వాక్యానుసారంగా జీవిస్తున్నామా? మన భక్తి, మన సేవ, మన ఆరాధన, మన సమర్పణ, మన ఈవులు, మన
పాటలు సమస్తం ఆయన దృష్టికి అంగీకారమగుందా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఇస్ నాట్ ప్లీజింగ్ టు ద లార్డ్, దట్ ఈస్ గోయింగ్ టు బి వెయిన్. అది వ్యర్థమే కదా. నా భక్తి, నా ఆరాధన, నా సేవ, నా సమర్పణ, నా ఆతిథ్యం, నా ప్రార్థన, నా సహవాసం, నా సన్నిధి దేవునికి ఇష్టం లేకపోతే వ్యర్థమే ప్రియులారా. దట్స్ వెయిన్. ఇశ్రాయేలు కూడా అంతే. వారికి ఎంత గర్వం. మోషే అన్న, ధర్మశాస్త్రం అన్న. మీరు ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళి మోషేకు విరుద్ధం ఒక మాట చెప్పండి, అవుట్. ఇక మీరు రాలేరు. ఇక మీరు ఎంత గొప్పవారైనా సరే. ఎవరికి ఇస్తున్నారు ఇంపార్టెన్స్? మోషేకి, ధర్మశాస్త్రానికి. ఎవరికి ఇవ్వలేదు? మెస్సియాకి, సువార్తకి. స్వనీతిని వెంటాడారు, దేవుని నీతిని పక్కన పెట్టారు, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టారు, లోబడలేదు. జాగ్రత్త, బెవే అంటారు హిందీలో. కతరా కతరా. మనం ఎంత గొప్పవారం ప్రియులారా దేవుని దృష్టిలో. మీకు ఇంకో మాట చెప్పాలి. అన్ని జనుల సంపూర్ణ ప్రవేశం అంటే ఈనాడు అన్ని జనులకు ఎంతగా ధారాళంగా సమృద్ధిగా సువార్త వినిపిస్తున్నాడో అంతగా ఇశ్రాయేలుకి వినిపించలేదు. అంతగా వారికి వినిపించాడు. అది చూపిస్తాం మీకు. దాని అర్థం ఏంటంటే అంతగా వారి హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయడానికి వారు ఒప్పుకోవట్లేదు. ఈయన ఇష్టపడుతున్నాడు, వారు ఒప్పుకోవట్లేదు. వారి కఠినమైన మనసు. ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో కొంత మట్టుకు, కొందరికి కొంత భాగంలో కఠినమైన మనసు ఉంది. అయితే ఇది అన్ని జనులకు సంపూర్ణంగా దేవుడు ఇచ్చాడు. ఇదే సమయము ప్రభు సంఘం కొరకు వచ్చి ఎత్తబడిన తర్వాత వారికి సంపూర్ణమైన సమయం ఇస్తాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇంకొకసారి రిపీట్ చేస్తా. ఇప్పుడు అన్ని జన్మలకు సంపూర్ణంగా సమయం ఎలా కేటాయించాడో, హృదయాలు ఎలా తెరుస్తున్నాడో, కరిగిస్తున్నాడో, సంఘం ఎత్తబడిన తర్వాత ఇప్పుడు కొంతమటుకే వారి కఠినమైన మనసు, ఈ కఠిన మనసును తీసివేస్తాడు, భక్తిహీనత తీసివేస్తాడు. కింద మనం ధ్యానించబోతున్నాం. తీసివేసినప్పుడు సంపూర్ణ సమయం వారికి అందించగా ఎన్నో లక్షల మంది, కోట్ల మంది వారు ప్రభువుని అంగీకరిస్తారు. వారికి ఆ సమయం ఉంది ప్రియులారా. 7 ఏళ్ల కాలంలో ఆఖరిలో. ఓకే, ఇప్పుడు మనం ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాం. కొన్ని పాయింట్స్ మీకు చెప్తున్నాను. చూడండి, 21 వచనానికి రండి. 10వ అధ్యాయం త్వరగా. ఏమన్నాడండి? మనం వెదకలేదు. ఇంతకుముందు మనం ఏం ధ్యానించాం? నీతిని వెంటాడలేదు. అర్థమైందా? కొన్ని పాయింట్స్ మీరు బ్రెయిన్లో ఉంచుకోవాలి. నీతిని వెంటాడాలా? నీతిని పొందాం. మన వెతకలా? ప్రభు మనకి దొరికాడు కదా. ఇంకేమన్నాడు చూడండి. అసలు ఆయన జ్ఞాపకం చేసుకోలే మన జీవితంలో, విచారించలే. వి డి నాట్ నో అబౌట్ హిమ్. ఆయనే మనకు విచారణలోకి తెచ్చాడు. ఆ తర్వాత ఆయన చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయం అయితే వారు ఎలాంటి వారు? బైబిల్లో ఉంది కదా. ఇశ్రాయేలు అవిధేయులు. ఇప్పటికి కూడా వారు అవిధేయులు. ఇప్పటికి కూడా కఠిన మనసు. ఇప్పుడు కూడా స్వనీతి. ఇప్పుడు కూడా దేవునీతిని పక్కన పెట్టారు. ఇప్పుడు కూడా దేవునికి లోబట్టలేదు. ఇప్పుడు కూడా ధర్మశాస్త్రాన్ని వెంబడిస్తున్నారు. నీతికి కారణమైన నియమాన్ని వెంబడిస్తున్నారు కానీ విశ్వాస మూలముగా కాదు. ఇంకేమన్నాడు చూడండి. వారు ఎదురాడువారు. ఈ క్వాలిఫికేషన్స్ మనలో ఉన్నాయా? జాగ్రత్త. విశ్వాసుల్లో కూడా ఉన్నాయి. లోబడని వారు ఉన్నారు, ఎదురాడేవారు ఉన్నారు. పెద్దలకు, దేవుని దాసులకు జాగ్రత్త ప్రియులారా. ఇశ్రాయేలు వలె ఉంటే కఠిన మనసు, ఇక దానికి పనిష్మెంట్ తప్పదు. ఇంకేమన్నాడు చూడండి. ఇశ్రాయేలు కొరకు ఏం చేస్తున్నాడు దేవుడు? దినమంతా చేతులు చాపుతున్నాడట అని ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు ముందుకు రండి. నేను అన్నాను కదా వారికి వాక్యం చెప్పలేదా అని. చూడండి 8వ వచనం, 16వ వచనం నుంచి, 10వ అధ్యాయం 16వ వచనం నుంచి. కొందరే స్వార్థకు లోబడ్డారు. మీకు అర్థమైందా? కొంత మట్టుకన్నాను, కొంత భాగం అన్నాను, కొందరు లోబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు అందరూ లోబడలేదు. తర్వాత ప్రభువా ఎవడు నమ్మాను? అప్పుడు యెషయా, పాత నిబంధనలోనే దావీదు మాట్లాడాడు, యెషయా మాట్లాడాడు. ఎన్నో రెఫరెన్స్లు ఉన్నాయి. మీరు బైబిల్ పెట్టుకున్నట్టయితే కంకార్డెన్స్లో ఎవరెవరు ఎప్పుడు మాట్లాడిన వివరాలు ఉన్నాయి. ఏమన్నాడు? ఇంకా ముందు జరగండి. కాగా కలుగును. చూడండి, నేను చెప్పినదేమనగా ఏమండి, వారెవరు? అది ఇశ్రాయేలు వినలేదా?
విన్నారు కదా. వారి స్వరము అంటే ఎవరి స్వరం? స్వాత ప్రకటించు వారి స్వరం, దేవుని దాసుల స్వరం. భూలోకం అంతటికి వారి మాటలు భూదిగంతుల వరకు బయలువెళ్ళెను. నేను చెప్పినదేమనగా, ఇశ్రాయేలుకి తెలియకుండా జనము కాని వారి వలన మీకు రోషము పుట్టించేదును, అవివేకమైన జనం వలన మీకు ఆగ్రహము కలుగు చేతును అని మొదట మోషే కూడా చెప్పాడు. మనం ఎవరో అవివేకులు, వాళ్ళు జ్ఞానులు, ఇశ్రాయేలు జ్ఞానులు, మనం అవివేకులు, మన ద్వారా వారికి రోషం పుట్టిస్తున్నాడు అని మోషే అప్పుడే రాశాడు. ఈయన కూడా రాస్తున్నాడు, ఎవరో పౌలు కూడా. అన్యజనులకు ఎంత భాగ్యం ఇచ్చాడు ప్రియులారా. ఇశ్రాయేలు దేవుని ప్రజలు విశ్వాసం మూలంగా కాకపోయినప్పుడు కఠినమైన హృదయం వారికి కలిగింది. ఇలాగా చాలా విషయాలు ఉన్నాయి, కానీ క్లుప్తంగా కొన్ని మాటలు మీకు అందిస్తాను. 11వ అధ్యాయానికి రండి. 11వ అధ్యాయానికి రండి. మొదటి వచనం చూడండి. అలాగైనడలా నేను అడుగున్నదేమనగా, ఏమన్నాడండి? ఇశ్రాయేలు విసర్జించినా అట్లా రాదన్నాడు. ఆగండి అన్నాడా? మరి 15వ వచనానికి రండి. అంటే ఏమైంది చెప్పండి, ఏమైంది? చాలా అమూల్యం. చూడండి ఏమన్నాడు. నేను కూడా, మొదటి వచనానికి రండి. నేను కూడా ఇశ్రాయేలుడిని, అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రం పుట్టినవాడుని. అంటే ఏంటి? దేవుడు అందరిని విసర్జించలేదు. ముందే చెప్పాను, కొంత మట్టుకు కొంత భాగమే అని. నిద్రమత్తు, కఠినమైన మనస్సు, అవిధేయత, స్వనీతి, విశ్వాసం లేని స్థితి, మస్సియాకు విరోధముగా, క్రీస్తుకు విరోధముగా, స్వార్థకు విరోధముగా శత్రువులాగా ఆటంకంగా ఉన్నారు. కానీ దేవుని స్తోత్రాలు, కొందరున్నారు. పాత నిబంధన గ్రంథంలో ఏలియా ఏమన్నాడు తెలుసండి? 11వ అధ్యాయంలోనే ఉంది ఆ మాట. చూడండి, 4వ వచనం చూడండి, లేక 3వ వచనం. ప్రభువా, ఇది అండర్లైన్ చేసుకోండి. పాత నిబంధన చరిత్రలో ఏలియా దేవుడితో మాట్లాడిన దైవోక్తి సంగతి మాట్లాడుతున్నాడు. ఏలియా ఏమన్నాడు? మీరు 2వ వచనంలో ఉంది ఆఖరిలో, ఏలియాను గుర్చిన భాగములో లేఖనము చెప్పున్నది మీరు ఎరుగురా. 3వ వచనం, ప్రభువా, ఇది వాస్తవమే. యెజబెలు, అహాబు, ఇశ్రాయేలు రాజు రాణి దుష్టులు దేవుని ప్రజలు ప్రవక్తలందరినీ చంపివేశారు. నెంబర్ 1. నెంబర్ 2, బలిపీఠములన్నింటినీ పడగొట్టారు. నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను, ఇప్పుడు వారు నా ప్రాణాన్ని కూడా తీర్చొస్తున్నారని ఇశ్రాయేలు విరోధముగా దేవుని ఎదుట మాట్లాడితే దేవుడు ఏమన్నాడు? ఓపిచ్చివాడా? ఏమన్నాడు చూడండి, ఓపిచ్చివాడా. చదవండి, దేవోక్తి ఏం చెప్పుచున్నది? బయలుకు మోకాళ్ళునని 7,000 మంది పురుషులు నేను శేషముగా నుంచుకొని ఉన్నాడన్నాడు. శేషం ఉంది ప్రియులారా. ప్రారంభం నుండి ఇశ్రాయేలు ఆయన కొరకు శేషం ఉంది. కనుకనే పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలుకి ప్రభుకి వ్యతిరేకంగా తిరిగాడు. సౌలు కూడా తక్కువవాడు కాదు కదా. ఈయన పరిసయుడు, ధర్మశాస్త్రం తెలిసిన కోవిదుడు కదా. స్టెఫెను చంపించడంలో పాత్ర వహించిన వాడు. ఈ పౌలు ఒకప్పుడు సౌలుగా ఉండి ఎన్నో కార్యాలు జరిగించాడు. దమస్కు బయలుదేరాడు, ఇక్కడ చాలనన్నట్టు, యెరూషలేము చాలదన్నట్టు అధికారాలు, మనుషులు, సైన్యాన్ని తీసుకొని వెళ్ళాడు. ఇది ధర్మశాస్త్రం ప్రకారంగా మోషే. అదే స్వనీతి, అది వారికి ప్రతిష్టత, అది వారి గొప్పతనం కదా. ప్రభు పిల్లలను హింసించటం, సంఘాలను హింసించటం, చెదరగొడటం, అది గొప్పగా అనుకున్నాడు ప్రియులారా. కానీ తప్పు తెలుసుకున్న తర్వాత నేను దోషకుడను, హింసకుడను, హానికరుడను ఏమంటే అన్నీ చెప్పాడు కదా. పాపులందరిలో ప్రధానమైన పాపిని అన్నాడు. ఎవరంటారు అలా కదా? పాపులందరిలో ప్రధానమైన పాపిని అన్నాడు. కనుక శేషాన్ని ఉంచుకున్నాడు. 7,000 మంది. నేను అనుకున్నాను, నా భాషలో చెప్పాలంటే ఈడు బిత్తరైపోయి ఉంటాడు ఏలియా. నేను ఒక్కడు కూడా లేడు అనుకున్నాను. 7,000 మంది ఇశ్రాయేల్ దేశంలో. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యూదా వేరు,
ఇశ్రాయేలు వేరు. మీకు అర్థమైందా? ఎందుకంటే సొలొమోను తర్వాత ఆయన కుమారుడు సమయంలో దేశం 2 భాగాలైంది కదా. ఒకటి ఇశ్రాయేలు, షోమ్రోన్లు వారి అధికారం చెలాయిస్తున్నారు. రెండవది యూదా గోత్రానికి యెరూషలేములో వారు అధికారాన్ని చెలాయిస్తున్నారు. వారి సంగతి కాదు ఇక్కడ ఇశ్రాయేలు సంగతి. అంటే సుమారుగా 9.5 గోత్రాల పైన వారు. ఏమంటే వీరులో ఒక్క ప్రవక్త కూడా లేడు. అది కరెక్టే. కానీ దేవుడు ఏమన్నాడు? 7,000 మంది ఉన్నారు. అసలు ఆ పేరు ఎత్తని వారు, మొక్కని వారు, నన్ను సేవించేవారు, నా శేషం. అదే ఏలియాకు మతిపోయి ఉండొచ్చు. అది దేవుని ప్రణాళిక, అది దైవ చిత్తం, అది ఒక మర్మం. ముందుకు వెళదాం. ఇంకేమన్నాడు చూడండి పౌలు గారు. మూడో వచనం నుంచి ముందుకు రండి. శేషం ఉంది. శేషం 5వ వచనం చూడండి. అలాగునని, ఇది చాలా ఇంపార్టెంట్ వచనం. అలాగునని అప్పటి కాలము అందు సహితము కృప యొక్క ఏర్పాటు. వీళ్ళు కృపని పక్కన పెట్టారు, ప్రభువుని పక్కన పెట్టారు, స్వార్థను పక్కన పెట్టారు, విశ్వాసాన్ని పక్కన పెట్టారు. ఎవరు? ఇశ్రాయేలు. కానీ కృప వెంటాడుతూ శేషాన్ని కాపాడుతుంది. ప్రైజ్ ది లార్డ్. గమనించారా? ఆయన ద్వారా కృప వెంబడి కృపను పొందితిమి. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభు ద్వారా. యేసే కృపకి సృష్టికర్త. కృప ద్వారా కృపను పొందాము. కాబట్టి కృప ద్వారా శేషాన్ని అప్పటి కాలంలో కూడా కృప ద్వారా మిగిలి ఉంచాడు. 6వ వచనం, అది కృపచేత నైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు. అది క్రియల మూలముగా కాదు, కృపయే. ఆ శేషాన్ని కాపాడుతుంది కృపే. కిందకి రండి 7వ వచనం. కాని ఎడల కృప కాకపోతే కృప కాకపోవును అన్నాడు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. కొంచెం ముందుకెళ్ళండి. ఎదుగుతున్నారు, దొరకట్లా. ఏమండి? కృప లేకుండా వెతుకుతున్నారు, విశ్వాసం లేకుండా వెతుకుతున్నారు, మెస్సియా లేకుండా వెతుకుతున్నారు, స్వార్థ లేకుండా ఎదుగుతున్నారు. వారికి దొరకట్లా. అది ఏర్పాటు అంటే ఆయన కృపలో ఉన్నవారు దాన్ని పొందారు. ఇవన్నీ మర్మాలు ప్రియులారా. నేను ధ్యానించి మేలు పొందాను. కనుక ఇశ్రాయేల్ ఎలాగున్నారంటే 8వ వచనం. ఇప్పుడు ఇశ్రాయేల్ ఎలాగున్నారో చూడండి. వారు కఠిన చిత్తులేరి, తర్వాత ఇది అండర్లైన్ చేసుకోండి. నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనసు. వారి మనసు ఏమైంది? వారి మనసు యేసు మెస్సియాని గ్రహించట్లేదు, సువార్తని గ్రహించట్లేదు, కృపని గ్రహించట్లేదు, ఆయన కల్వరి యాగాన్ని గ్రహించట్లేదు. నిద్రమత్తు మనసు నిద్రగా ఉంది, గ్రహించట్లే. డిజైనింగ్ పవర్ లేదు. ప్రపంచాన్ని శాసిస్తున్నారు, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉన్నారు. అది దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం. నీ ద్వారా సమస్త జనులు దీవించబడతారు, ఆశ్రయించబడతారు అన్నారు. అది జరుగుతుంది. కానీ వారి హృదయం ఎలా ఉంది? క్రీస్తు పట్ల, స్వార్థ పట్ల, కృప పట్ల, నీతి పట్ల ఎలా ఉందంట? నిద్రమత్తు. ఒకటి. రెండోది ఏమన్నాడు చూడండి. కన్నులు ఎందుకు లేవండి? కన్నులు ఉన్నాయి కానీ చూడలేకపోతున్నారు. మెస్సియాని, రక్షకుడిని, స్వార్థని, కృపని చూడలేకపోతున్నారు. క్రీస్తుని చూడలేని కన్నులు ప్రియులారా. ఎంత బాధకరమైనది. వారి రక్షకుడు, వారి మెస్సియాని వారు చూడలేకపోతున్నారు. చూడలేని కన్నులు ఉన్నాయి, కన్నులు చూడలేకపోతున్నారు. ఈనాడు కూడా ఎంతోమంది ఉన్నాయి, కళ్ళారా చూస్తున్నారు. యేసుప్రభు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు వింటున్నారు. వీళ్ళు కూడా విన్నారు, వీరు కూడా చూస్తున్నారు. యెషయా కూడా అదే చెప్పాడు. ఉన్నారు. ఏమన్నా అపోస్తల కార్యం 28లో కూడా రాయబడింది ఆ సంగతులు. వారు చూస్తున్నారు, గ్రహించట్లేదు, వింటున్నారు, గ్రహించట్లేదు. నిద్రమత్తు కదండి. మెడవంచని స్థితి, క్రొవ్విన స్థితి, గ్రహించలేని స్థితి. ఇంకేమన్నాడు చూడండి. చూడలేని కనులు, వినలేని చెవులు. అంటే చెవుడు ఉంది వారికి. చెవులు ఉన్నాయి, బాగానే ఉన్నాయి, యంత్రాలు అవసరంలా. కానీ when it comes to the gospel, స్వార్థ కొరకు, when it comes to the Lord, ప్రభు కొరకు, when it comes to the grace, కృప కొరకు, వారు ఏ చెవులు కలిగి ఉన్నారు? వినలేని. అంటే వినలేని చెవిని మనం ఏమంటాం? డెఫ్. చెవుడు, అది డెఫ్, డల్ డెఫ్ కదా. ఏముంది?
ఇంకంతే. దేని కొరకు చెవుడు? ఇప్పుడే చెప్పాను కదా, సువార్త కొరకు. దేని కొరకు? మెస్సియా కొరకు. దేని కొరకు? కృప కొరకు. దేని కొరకు? విశ్వాసం కొరకు. ఇవి తప్పితే మిగతా భలే తేజంగా, అంటే వేగంగా, ప్రకాశవంతంగా పనిచేస్తున్నాయి చెవులు. ఇది ఇశ్రాయేలు స్థితి. ఇదే మర్మం కదా. అన్యజనులు సంపూర్ణ ప్రవేశం అయ్యే వరకు ఇశ్రాయేలు కొంత మట్టుకే కఠినమైన మనసు ఉన్నది అన్నాడు. ఇంకా నేను ముగించలా ప్రియులారా. కొన్ని పాయింట్స్ అంత వివరంగా చెప్పట్లా, అక్కడక్కడ వాక్యాలు మీకు అర్థం కావడానికి ఇంపార్టెంట్ మాత్రమే మీకు అందిస్తున్నా. 11:11కి రండి. 11:11 10 కూడా చూడండి. 9-10లో కూడా చాలా విషయాలు ఉన్నాయి, బట్ అవి ఇక అది చాలా ఎక్కువ టైం పడుతుంది. 10వ వచనం చూడండి. వారు చూడకున్నట్లు వారి కన్నులకు చీకటి కమ్మును గాక, వారి వీపును ఎల్లప్పుడూ వంగిపోనట్లు చేయమని దావీదు ఎప్పుడో చెప్పాడు. దావీదు చెప్పాడని రాస్తున్నాడండి పౌలు గారు. ఎంత వేదాంత జ్ఞాని! మోషే పేరు, యెషయా పేరు, దావీదు పేరు, ఏలియా పేరు, అందరి పేర్లు ఎత్తి మాట్లాడుతున్నాడు. ఎంత పండితుడండి, ఎంత జ్ఞాని ఆత్మీయంగా. ఇప్పుడు దావీదు ఎప్పుడో చెప్పాడట, వారి కన్నులు ఉన్నాయి చూడలేకపోతున్నారు, మెస్సియా వైపు చూడలేకపోతున్నారు, వంగి ఉన్నారు ప్రియులారా, వంగి ఉన్నారు. 11వ వచనానికి రండి. కాబట్టి నేను అడుగున్నది ఏమనగా, వాడి పడిపోనట్టుగా త్రొట్టిల్లిరా, అట్లా అని రాదు. వారు రోషం పుట్టించటకే వారి తొట్టుపాటు వలన, అదండి, వారు ప్రభుని విడిచిపెట్టి తొట్టిల్లిపోవటం లేక పడిపోవటం వలన, వారిని విసర్జించడం వలన అన్ని జనులకి ఏం జరిగింది? ప్రైజ్ ద లార్డ్. అన్ని జనులకు రక్షణ కలిగింది అంటూ ఇంకొక ఆశ్చర్యం ఆయన విషయం చెప్తున్నాడు. తర్వాత వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, ఇంకొక మాట, వారు ఎలా ఉన్నారంట? క్షీణ దశలో ఉన్నారు. ఏ విషయంలో? ఆర్థికంగా కాదు సుమా. మీరు నేను పాయింట్ చెప్పాను. స్వార్థ పట్ల, ప్రభు పట్ల, కృప పట్ల, విశ్వాసం పట్ల వారు ఎలా ఉన్నారు? క్షీణించిపోయి ఉన్నారు, విసర్జించబడి ఉన్నారు, తొట్టిల్లు ఉన్నారు, పడిపోయి ఉన్నారు. అది మీరు గమనించాలి. కిందకి రండి. వారి క్షీణ దశ అన్యజనులకు ఐశ్వర్యమును అయినడలా వారి పరిపూర్ణత ఉన్నది. సంఘం ఎత్తబడిన తర్వాత వారి పరిపూర్ణత అర్థమైంది. ఇప్పుడు మీకు దేవుడు ఎంత సమయం మనకి ఇచ్చాడు ప్రియులారా. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, దుర్వినియోగం చేసుకోవద్దు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మీరు ధన్యులు, మీకు దేవుని ఆశీర్వాదం. వారి యొక్క ఐశ్వర్యము, వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యమగును అంటూ 19వ వచనములో ఆయన ఏమన్నాడంటే, అన్ని జనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్ని జనులకు అపోస్తులునై ఉన్నాను అన్నాడు. ఇక్కడ నాకు పాయింట్ జ్ఞాపకం వస్తుంది. ప్రభువారు పౌలు గారిని ఏర్పరచుకున్నప్పుడు మొదట ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఈయన చెప్పండి? కాదండి, ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళాడు, యూదుల దగ్గరికి వెళ్ళారు. యూదులు అంగీకరించలా, ఇశ్రాయేలు అంగీకరించలా. ఇక మీరు వెళ్ళండి అని, నేను అన్ని జనుల దగ్గరికి వెళ్తానని అన్ని జనుల దగ్గరికి వచ్చాడు పౌలు వారు. అలాగే మన ప్రభు అనేసి క్రీస్తు వారు ఇశ్రాయేలు అంగీకరించకపోతే అన్ని జనులకి ద్వారం తెరిచాడు. వారి క్షీణదశ, వారు అవిధేయత, వారి కఠిన మనసు, మనకేం దొరికింది? రక్షణ, ఐశ్వర్యం, ప్రభు, సువార్త, కృప, విశ్వాసం, పరలోక భాగ్యం మనకి దొరికింది ప్రియులారా. ఇవన్నీ మర్మాలు దైవ గ్రంథములో. ఇంకా త్వరగా నేను ముగిస్తాను, మన భాగానికి వెళదాం. చాలా పాయింట్స్ ఉన్నాయి, నేను ముగిస్తాను. చూడండి 26 చూడండి ఒకసారి. 26 వారు ప్రవేశించినప్పుడు 11:26 అండి. ఎవరు ప్రవేశించినప్పుడు? కాదు, అన్యజనులు కదా, సంపూర్ణంగా ప్రవేశించినప్పుడు, సంఘం ఎత్తబడిన తర్వాత. దాని అర్థం సంపూర్ణంగా అన్యజనులు ప్రభువుని నమ్ముకొని సంఘంలోనికి ప్రవేశించినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. అది దాని అర్థం. సంఘం ఎత్తబడిన తర్వాత అప్పుడేంటి? విమోచకుడు సీయోనులో నుండి వచ్చి, విమోచకుడు అంటే మన ప్రభువు సంఘంతో పాటు ఎక్కడికి వస్తున్నాడు? సీయోనుకు వస్తున్నాడు. వచ్చి యాకోబు అంటే ఇశ్రాయేలు, యాకోబులో అంటే ఇశ్రాయేలులో, యూదుల్లో, హెబ్రీల్లో, దేవుని జనాంగం,
పాత జనాంగం. ఇశ్రాయేల్లో ఏం చేస్తున్నాడట? భక్తి. అంటే వాడు ఇప్పుడు ఎలా ఉన్నారు అమ్మా? ఎలా ఉన్నారు వాళ్ళు? భక్తిహీనంగా ఉన్నారు. ఇవన్నీ పాయింట్స్ ఉన్నాయి. తీసివేస్తాడట. తర్వాత నేను వారి పాపములను, అంటే దాని అర్థం వారి పాపములో ఉన్నారు. స్వార్థ పట్ల, ప్రభు పట్ల, కృప పట్ల, రక్షణ పట్ల వారు ఎలా ఉన్నారు? పాపములో ఉన్నారు. వారి భక్తిహీనత తీసివేస్తాడు మన ప్రభు మనతో వచ్చినప్పుడు. ఆ తర్వాత పాపములు పరిహరిస్తున్నాడు. నా వలన వారికి కలుగు నిబంధన ఇది అని రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడతారు అన్నాడు. మంచిది. చాలా విషయాలు ఉన్నాయి. నేను ముగిస్తున్నా ప్రియులారా. ఈ మర్మం అన్యజనులు సంపూర్ణ ప్రవేశం వరకు దేవుడు ద్వారం తెరిచాడు. ఇశ్రాయేలుకు కఠినమైన మనసు ఉన్నది. అందుకనే సంఘం పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు కొరకు ప్రార్థించమని లేఖనాలు ఉన్నాయి. కొత్త నిబంధనలు మనం ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేస్తాం. వారి కఠినమైన మనసు తీసివేయమని, మెస్సీయని, ప్రభువుని చూడాలని, విశ్వసించాలని, రక్షించబడాలని మనం ప్రార్థన చేస్తున్నాం. ఇశ్రాయేలుకు మనం శత్రువులుగా ఉన్నాం కదా. ఏమండి, మనకి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి, ఈ సత్యాలను బట్టి దేవుని స్తుతించి ఎంతగానో సేవ చేయాలి. 2 మర్మాలు మనం ధ్యానించాం. 1 సంఘం ఎత్తబడుట, మిస్టరీ ఆఫ్ ద ర్యాప్చర్. 2 అన్యజనుల సంపూర్ణ ప్రవేశం, వారి కొరకు యూదులకు కఠినమైన మనసు ఉన్నది. ఆ తర్వాత అడవి చెట్టు, ఒలివ చెట్టు కొమ్మలు నరికి వేయబడటం. కొమ్మలంటే మనమే. ఒలివ చెట్టు ఇశ్రాయేలు, వారితో కలిపాడు కదండి. ఆ తర్వాత ఆ కొమ్మలు విశ్వాసం ద్వారా దేవుని బిడ్డలయ్యేది అంటుగట్టం. ఇదంతా వివరాలు ఉన్నాయి. ప్రభు చిత్తం అయితే మీరు ధ్యానం చేయొచ్చు. తర్వాత ఇట్టి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ ద్వారా అమూల్యమైన సత్యాలు దేవుడు తెలియజేస్తున్న దాన్ని బట్టి కృతజ్ఞత హృదయం కలిగి ప్రభు కొరకు నమ్మకంగా, భక్తిగా, జయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించి మన సాక్ష్యాన్ని కాపాడుకొని ప్రభు కొరకు ఫలించాలని ప్రభు ఆశిస్తున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి వేళ దేవుడు తన దాసుల ద్వారా, తన ఆత్మ ద్వారా మనకు అందించిన సందేశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సంఘం ఎత్తబడుతుంది. ప్రభు కడబూర మ్రోగించే సమయం దగ్గరికి వచ్చింది. దేవుని దూత ఆర్భాటంతోనూ, ప్రధాన దూతల శబ్దంతోనూ దేవుడు దిగి వస్తున్నాడు. పరలోకం నుండి ఆయన బోర ఊదినప్పుడు ఆకాశ మండలములో వినిన వారు సజీవులైనా మరణించిన రెప్పపాటు కాలములో ప్రభుతో పాటు ఉండబోతున్నారు. ఆ తెగలో మీరున్నారా? అయితే మీరు ధన్యులు. లేకపోతే ఇక్కడే ప్రభుని హృదయంలో ప్రభువుగా చేర్చుకునండి. ఆయన క్షమించి తన బిడ్డగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. నమ్మిన మనము ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేసి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం, అన్యులైన మనలను, బలహీనులము, పాపులము, కఠినమైన మనలను, నీచులము, విసర్జించబడిన వారం, దౌర్భాగ్యులైన మనలను, ఎన్నికలైన మనలను, మూర్ఖులైన మనలను ఆయన ఎంతగా దీవించి నూతన ఇశ్రాయేలుగా చేశాడు. ఇశ్రాయేలు కంటే ఎక్కువ స్థానాన్ని మనకిచ్చాడు. కాబట్టి దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, నమ్మకంగా ఆయన కొరకు జీవించడానికి తీర్మానం చేసుకుందాం. కృపగలిగిన మా ప్రియ ప్రభువా, మీ అనాదికాల సంకల్పం చొప్పున మీరు ఏర్పరచుకున్న ఈ స్థానిక సంఘాన్ని బట్టి, పెద్ద